తెలుగు సినిమా మరో ఆణిముత్యాన్ని పోగొట్టుకుంది. ప్రముఖ సినీ నిర్మాత మూవీ మొఘల్ రామానాయుడు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. వివిధ భాషల్లో 300కు పైగా సినిమాలను నిర్మించారు రామానాయుడు. నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగా, నటుడిగా, రాజకీయవేత్తగా అనేక విజయాలను సొంతం చేసుకున్న వ్యక్తి రామానాయుడు. అభిరుచి ఉన్న నిర్మాతగా ఎన్నో ఆణిముత్యాలను టాలీవుడ్కు అందించారు రామానాయుడు. 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారాయన. సినిమాలపై ఆసక్తితో తొలిసారి నమ్మిన బంటు చిత్రంలో చిన్న వేషంలో కనిపించారు రామానాయుడు. ఆ తర్వాత సినిమా నిర్మిద్దామని భాగస్వాములతో కలిసి అనురాగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. సోలో నిర్మాతగా 1964లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ను నెలకొల్పి రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ హీరోగా, తాపీ చాణక్య డైరెక్షన్లో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ను సాధించింది. ఈ మూవీ సక్సెస్తో నిర్మాతగా రామానాయుడు పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా శ్రీకృష్ణ తులాభారం అనే భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కూడా కమర్షియల్గా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జమునకు వెండితెర సత్యభామగా పేరు స్థిరపడిపోయిందంటే ఆ ఘనత రామానాయుడికే దక్కుతుంది. శ్రీకృష్ణ తులాభారం తర్వాత రామానాయుడు నిర్మించిన చిత్రాలు ఒకదాని వెంట ఒకటి వరుస పరాజయాల పాలయ్యాయి. ఇక చిత్ర నిర్మాణానికి స్వస్తి పలికి ఊరికి వెళ్లి వ్యవసాయం చేద్దామనుకున్నారు రామానాయుడు. ఇక ఆఖరి ప్రయత్నంగా ఆయన నిర్మించిన ప్రేమ్ నగర్ ఒక వండర్ క్రియేట్ చేసింది. అక్కినేని, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా కెఎస్ ప్రకాష్ రావు డైరెక్షన్లో తెరకెక్కిన ప్రేమ్ నగర్ నిర్మాతగా రామానాయుడు నిలదొక్కునేలా చేసింది. ఈ మూవీ తర్వాత రామానాయుడు నిర్మాతగా వెనుతిరిగి చూసుకోలేదు.